బాగా వాడిపోయి కండలేని బీరకాయలైనా కూరకు పనికిరాకపోయినా పడేయక్కర్లేదు. ఇలా సన్న ముక్కలుగా తరిగి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, చింతపండు బదులు టమాటా వేసేసి మగ్గించుకొని మగ్గిన తర్వాత ఉప్పు వేసేసి మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. పోపు కూడా వేసుకోవచ్చు. దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ముక్కలు ఉంటే ఇలా మగ్గించేటప్పుడే కొన్ని ముక్కలు వేసుకోవచ్చు. నా దగ్గర పొడి ఉంది కాబట్టి అది మాడిపోతుందని లాస్ట్లో వేస్తాను. పానీల్లోంచి చల్లారాక మిక్సీ జార్లోకి మార్చి ఉప్పేసి గ్రైండ్ చేయడమే. ఇలా కచ్చాపచ్చాగా నూరుకొని ఫ్రెష్ కొత్తిమీర ఉంటే చిన్న చిన్నగా తరిగి ముక్కలు చేసుకొని ఇలా వేసుకుని ఆ తర్వాత పెన్నెంలో నూనె వేసి పోపు గింజలు ఇలా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, లాస్ట్లో ఇంగువ వేసి అది కలిపేసుకొని రోటీల్లోకైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది, తినేయచ్చు.